గురుకులంలో గురువు లేరు. ఒక్క కొడంగల్లోని 22 పోస్టులు ఖాళీ. ఇది ముఖ్యమంత్రి సొంత నియోజక పరిస్థితి. ఉప్పల్ ఇంటర్ గురుకులంలో విద్యార్థులు లేరు. అయినా అన్ని సబ్జెక్టులు లెక్చరర్ల నియామకం, సంక్షేమంలో ఇష్టారాజ్యంగా సర్కారు బదిలీలు, ట్రాన్స్ఫర్ చేసినట్టే చేసి ఆ వెంటనే రిటెన్షన్లు, అస్తవ్యస్త నిర్ణయాలతో చదువులపై తీవ్ర ప్రభావం. ఎస్సీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు వాటి పరిధిలోని గురుకులాల్లో ఇటీవల చేపట్టిన బదిలీలు, ప్రమోషన్లపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెలువెత్తున్నాయి. బదిలీలు, ప్రమోషన్ల కోసం రూపొందించిన సీనియారిటీ జాబితాలు తప్పుల తరగతిగా రూపొందించారని సంబంధిత శాఖల్లోని ఉద్యోగ ఉపాధ్యాయులు నిప్పులు చెరుగుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు కల్పించారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని ఎస్సీ గురుకులంలోని బదిలీలే నిలువెత్తు నిదర్శనంగా ఉదాహరిస్తున్నారంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఇక్కడ గురుకులాల్లో ఇంత దిగజారడం కారణము గత 10 ఏళ్లలో కేసీఆర్ చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు మాత్రమే, విధానాలు మాత్రమే. ఆ విధానాలు సరిగ్గా లేకపోవడం వల్ల గురుకులాలు ఇట్లా తయారైనాయి. మరి ఎందుకు గత 10 ఏళ్లలో సొంత పాలన ఎందుకు కట్టలేదు? గత 10 ఏళ్లలో ఇనఫ్ స్టాఫ్ని ఎందుకు నియమించలేదు? గత 10 ఏళ్లలో ఎందుకు సౌకర్యం కల్పించలేదు? సరే, రేవంత్ రెడ్డి 8 ఏళ్ళలో ఫెయిల్ అయింది అనుకుందాం. మరి మీరు గత 10 ఏళ్ళు ఏం చేశారు? మరి ఏం పీకి పొడిచారు? గత 10 ఏళ్ళలో విషాహారం తిని ఎంతమంది అమ్మాయిలు, గురుకుల అమ్మాయిలు, అబ్బాయిలు ఎంతమంది హాస్పిటల్ పాలైనరు? ఆ డేటా లేదా? మా దగ్గర చాలా డేటా ఉన్నది, తీయమంటే తీస్తాం. సిగ్గుండాలి కదా కొంచెమైనా. సిగ్గు శరం లేకుండా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏది లేదండి, గురుకులాల్లో జరిగేటువంటి ప్రతి దానికి కూడా కేసీఆరే కారణము. కేసీఆర్ చేసినట్టు విధానాల వల్ల ఈ పరిస్థితికి వచ్చింది. సరే, రేవంత్ రెడ్డి తప్పు చేసిన అనుకుందాం. మరి మీరు గత 10 ఏళ్ళలో ఏం చేసినా మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు వచ్చి ఏదో అయిపోయింది, ఏదో కోల్పోయారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అంత విషయం కక్కుడే తప్ప ఏది లేదు ఇక్కడ. ఇగో